ఇదిగో ఇది. నువ్వు ధ్యానం చేయగలిగితే చెయ్యి, ధ్యానం చేయలేనటువంటి పరిస్థితుల్లో ధ్యానం కోసం ప్రాక్టీస్ అనేటువంటిది చెయ్యి. ప్రాక్టీస్ కూడా చేయడం నీకు చేత కాదా? చాలామంది అంతేనండి, ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేయడం కష్టమైనప్పుడు మధ్యలో విడిచిపెట్టేస్తారు, వదిలేస్తారు దాన్ని. అమ్మో ఇది చాలా కష్టమండి, చాలా కష్టమండి. కాదు, చాలామందికి దాని మీద మనసు లగ్నం కాదనమాట, వదిలిపెట్టేసి పారిపోతారు అక్కడి నుంచి. అందుకని అలా కూడా చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఏదో ఒక పూజనో, ఏదో ఒక కీర్తనలు పాడటమో, ఏదో ఒకటి ఇట్లాంటిది అలవాటు చేసుకుని చక్కగా పూజ చేసుకుంటూ ఉంటే, ఇప్పుడు భగవంతుడి యొక్క అష్టోత్తరం చదువుతున్నాం అనుకోండి, 108 నామాలు, 108 నామాల యొక్క అర్థం తెలుసుకుని మనం అష్టోత్తరం చదివాం అనుకోండి, అంతకు మించినటువంటి ధ్యానం ఇంకొకటి ఉండదు. బ్రహ్మాండమైనటువంటి ధ్యానం. భగవంతుడి యొక్క లీలలన్నీ కూడా చక్కగా వింటూ అర్థం చేసుకుంటూ పూజ చేసుకుంటాం మనం. కాబట్టి ప్రాక్టీస్ చేయలేకపోతే భగవంతుడి కోసం చేసేటటువంటి కర్మలు, అలా చేసినటువంటి వాళ్ళు కూడా పూర్వం సిద్ధి మమాప్స్యసి, ఆ విధంగా కర్మలు చేసినటువంటి వాళ్ళు కూడా నన్ను చేరుకుంటారయ్యా, సిద్ధిని పొందుతారు. సిద్ధి అంటే ఏంటి? పరమాత్మలో ఐక్యం చెందటం, మోక్షాన్ని పొందటం, పరమాత్మ యొక్క సాయుధ్యాన్ని పొందగలగటం, అది పొందుతారు అని చెప్పారు. సార్ అది కూడా కష్టమే సార్ మాకు. డోంట్ వరీ, ఇంకో ఆప్షన్ ఉంది దానికి. ఏం ఆప్షన్ ఇస్తున్నారో చూడండి. అధైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం. ఇంకోటి చెప్పాను మీకు, సంస్కృతంలో ఫా అనేటువంటి శబ్దం వేరే చోట వాడాలి. మామూలుగా ఫా అనేటువంటి అక్షరం లేదండి, శబ్దం ఉంది కానీ అక్షరం అయితే లేదు. మామూలుగా మనం తెలుగులో మాత్రమే ఫలం అంటాం, ఫలితం అంటాం కదా, తెలుగులో ఉంది కానీ సంస్కృతంలో ఆ శబ్దం లేదు. ఫా, ఒత్తు ఫా పలకాలి. ఫా, పా, ఫా, కా, ఖా, చా, ఝా, జా, ఝా, పా, ఫా, ఫా అని ఒత్తి పలకాలి అంతే. అధైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కుర్యాత్మవాన్. అధైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కుర్యాత్మవాన్. ఒకసారి అందరూ కలిసి చదవండి. తొమ్మిదవ శ్లోకం నుంచి ఒకసారి చదివేద్దాం. అధచిత్తం. ఇదే అభ్యాసం అంటే. రిపీటెడ్గా ఒకే పని మళ్ళా చేయటం ఏదైతే ఉందో ఇదే అభ్యాసం. ఈ అభ్యాసంలో మీరు గమనించారో లేదు కానీ నేను గమనించా బాగా. మొదటి శ్లోకం నేను చెప్పా ఇందాక, 9వ శ్లోకం చెప్పా. 9వ శ్లోకం చెప్పినప్పుడు వెంటనే ఆ శ్లోకాన్ని మీరు చదవమన్నప్పుడు బ్రహ్మాండంగా చదివేశారు దాన్ని కదా. తర్వాత నేను 10వ శ్లోకం చెప్తున్నప్పుడు మళ్ళా 9 నుంచి చదవండి అని అడిగా. కొంచెం జాగ్రత్తగా 9 తడబడ్డారు కానీ మొత్తానికి చదివేశారు, 10 కూడా కంప్లీట్ చేశారు.
ఇప్పుడు 11 వచ్చిన తర్వాత మళ్ళా 9 నుంచి చదవమన్నా మొత్తానికి 9 డల్ అయిపోయింది. మీరే అబ్జర్వ్ చేయండి, 9 డల్ అయిపోయింది. దానికంటే కొంచెం బెటర్గా 10 వచ్చింది, 11 బాగానే వచ్చింది, బాగానే చెప్పారు అందరూ. అంటే ఏం జరుగుతోంది? పాతదైన కొద్దీ దాని మీద మనకి దృష్టి తగ్గిపోతూ ఉంటుందన్నమాట, కొత్త దాని మీద దృష్టి ఉంటుంది. ఇదే అభ్యాసం అంటే. అభ్యాసం కరెక్ట్గా జరగాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే శ్రీకృష్ణ పరమాత్మ, అధ ఏతత్ కర్తుమపి అశక్తహాసి, ఒకవేళ భగవంతుడి కోసం చేయాల్సినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చెయ్యటం నీకు అశక్త, నువ్వు చేయలేనటువంటి స్థితిలో కనుక ఉంటే, తతః యత ఆత్మవాన్ ఆత్మ మద్యోగం ఆశ్రిత, అప్పుడు ఏం చేస్తావంటే నీ మనసును నా యందు లగ్నం చేసేసి సర్వకర్మ ఫలత్యాగం కురు, అన్ని కర్మల యొక్క ఫలాల్ని నాకు సమర్పించు. నా కోసం ప్రత్యేకంగా నువ్వు కర్మలు చేయటం నీ వల్ల కావట్లా. కాబట్టి చాలామంది ఉంటారండి, భజన చేద్దామని కూర్చుంటారు, కాసేపు కూర్చుంటారు. మనకి ఈరోజు కూర్చోవడం కూడా చేత కావట్లేదు. చాలామంది కింద కూర్చుని చక్కగా భజన చేయడం కూడా మన వల్ల కావట్లేదు. ఎక్కువసేపు కూర్చోలేరు, 10 నిమిషాలు కూర్చుంటారు, తర్వాత నుంచి లేచి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఎందుకని? సార్ కింద కూర్చోలేము సార్ అంటారు. పోనీ పైన కూర్చోండి అయ్యా అంటే, పైన కూర్చుని చేస్తే బాగోదు సార్, ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పచ్చు కదా. కింద కూర్చోలేవు, పైన కూర్చోమంటేనేమో నామోషి, చేయడం చేత కాదు, అశక్త. కాబట్టి అక్కడ కూడా ఏంటంటేనండి, ఆ సాధన మీద అక్కడ కూర్చుని చేయటం మీద కొంతమంది పాపం రోజు చేసేటటువంటి వాళ్ళు చాలా ఇష్టంగా భగవత్ పూజలు నిరంతరం చేసేటటువంటి వాళ్ళు అవన్నీ చేస్తారు. అందుకనే పూర్వకాలం ఏంటంటే ఈ ప్రతిదినం చేసుకునేటటువంటి ఈ నిత్య పూజలు ఇవన్నీ పెట్టారు, చాలామంది చేసుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే నిత్యాగ్నిహోత్రం చేసేటటువంటి వాళ్ళు ఉంటారు, ప్రతిరోజు అగ్ని కార్యాలు ఇవన్నీ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా ఎందుకు పెట్టారు? ఇవన్నీ ప్రతిరోజు చేసేటటువంటి క్రియలు భగవదర్పితంగా చేస్తూ ఉంటారు ఇవన్నీ. ఇప్పుడు అది కూడా మాకు సాధ్యం కాదు అని అన్నావు అనుకో, నీ కర్మ. దానికి ఒక ఉపాయం ఉంది, చెప్తాం. ఏంటి ఆ ఉపాయం? నువ్వు చేసేటటువంటి కర్మల్నే భగవంతుడికి సమర్పించి చెయ్యి. నువ్వు చేసే కర్మలే, నీకోసం నువ్వు చేసే కర్మలు ఉంటాయి చూసావా? రోజు పొద్దున్నే లేవటం, స్నానం చేయటం, పళ్ళు తోముకోవటం ఉంటాయా? ఇవన్నీ రోజు చేయాల్సినటువంటి కర్మలేనా? రోజు చేసేవే ఇవన్నీ. నేను ఉద్యోగం చేస్తున్నా, నేను వ్యవసాయం చేస్తున్నా, నేను ఏదో ఇంటి పని చేస్తున్నా, ఏ పనన్నా చెయ్యి. ఈ చేసేటటువంటి కర్మల యొక్క ఫలితాన్ని ఎవరికి సమర్పిస్తావు? భగవంతుడా నీకే సమర్పిస్తున్నాను అనుకొని చెయ్యి. కొత్తగా నువ్వు కర్మలు ఏం చేయొద్దు, నువ్వు చేసుకునే కర్మలే. ఇదొక ఎంత అడ్వాంటేజ్ అండి. అందుకనే కదా పూర్వకాలం మీరు ఇటువంటి వాళ్ళు ఉంటారని మీరు గమనిస్తే, పిల్లల్ని పూర్వకాలం చక్కగా, ఈ రోజుల్లో ఎవరికి రావులేండి, పాటలు రావు, పడుకోబెట్టడం రాదు పిల్లల్ని. అదేదో రాకింగ్ క్రాడిల్ అంట, మొన్న ఈ మధ్య చూసా అమెజాన్లో. అదేం దాంట్లో పడతారనమాట. దాంట్లో పెడితే ఆ చక్కగా ఏం చేస్తుందంటే ట్వీ 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 అని ఊగుతుంది అన్నమాట. చిన్నపిల్లని వీళ్ళకి ఊపే ఓపికలు కూడా లేవు, వీళ్ళకి ఆ ఉయ్యాల ఊపే ఓపికలు లేవు. అంతవరకు అయితే పర్వాలా. పక్కనే ఒక స్పీకర్ ఉంది దానికి. ఆ స్పీకర్కి చక్కగా వీళ్ళు ఏం చేశారంటే, ఆ తయారు చేసినటువంటి వాడు ఏంటంటే వాడి కర్మ అవన్నీ చైనా మేడు అవి. దాంట్లో ఏవో ఇంగ్లీష్ లల్లబీస్ ఉంటాయన్నమాట, అవి పెట్టాడు. అవన్నీ ఈ జానీ జానీ ఎస్ పప్పాలు ఇవన్నీ ఏముంటాయి కదా, అలాంటి ట్రైన్స్ లాగా ఉంటాయన్నమాట. ఏవో లల్లబీస్ అంటారు అనమాట, జోలపాటలు అంటారు, ఇంగ్లీష్ అవన్నీ. అలాంటివి ఏవో దాంట్లో ఆల్రెడీ ఫీడ్ చేసి పెట్టినవి. లేదా నువ్వు కావాలనుకుంటే పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు అనమాట. దానికి పెన్ డ్రైవ్ కూడా పెట్టడం ఇష్టం లేదా, చక్కగా బ్లూటూత్తో కనెక్ట్ చేసుకో. బ్రహ్మాండంగా ఉంది సిస్టమ్, నాకు ఏమా నచ్చేసింది అది. కనెక్ట్ చేసుకుంటే ఇంక చక్కగా ఈ జోలపాటలు వస్తూ ఉంటాయి, వాడు హ్యాపీగా అవి వింటూ నిద్రపోతాడు అనమాట. ఈ రోజుల్లో సిస్టమ్ అది. పూర్వకాలం ఇలాగ ఉండిందండి, చూసాము మనం. ఇట్లాగా ఉయ్యాల్లో ఉన్న పడుకోబెట్టేవాళ్ళు, ఉయ్యాల్లో పడుకుని ఏడుస్తుంటే ఏం చేసేవాళ్ళు, భుజం మీద వేసుకుని చక్కగా ఒక మంచి రిధం ఉంటుందన్నమాట దానికి, డుంగ్ డుంగ్ అని కొడుతూ ఉంటే ఆ రిధంకి వాడు నెమ్మదిగా నిద్రపోతాడు. అప్పటికీ నిద్రపోలేదనుకోండి వాడికి పాట పాడతారనమాట. జో అచ్యుతానంద జో జో ముకుంద, మధ్యమావతిలో ఉంటుంది. ఆ మధ్యమావతి రాగంలో పాడతారనమాట. ఆ పాడితే చక్కగా అదొకటే పాట, ఇంకేమి రాదు వాళ్ళకి. ఎన్ని రోజులైనా పాపం జో అచ్యుతానంద జో జో ముకుందే.
కాకపోతే ఏంటంటే దీంట్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, పడుకోబెట్టేది ఎవరి పిల్లవాడిని? నా పిల్లవాడిని కదా. కానీ తల్లి ఎవరిని స్మరిస్తోంది అక్కడ? భగవంతుడిని స్మరిస్తోంది. ఎంత మంచి అదృష్టం చూడండి. పడుకోబెట్టేది నా పిల్లవాడినే, కానీ నా పిల్లవాడిలో ఉండేటటువంటి శ్రీకృష్ణ పరమాత్మను చూసుకుని జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద అని పాడుకుంటూ ఉంటే ఒక పక్కన భగవన్నామ స్మరణ అనేటువంటిది జరిగిపోయేది, ఒక పక్కన పిల్లవాడికి చక్కగా జోలపాఠం కూడా పూర్తయిపోయేది. వాడు హ్యాపీగా నిద్రపోతాడు. అటువంటి భగవన్నామ స్మరణతోటి పిల్లవాడిని నిద్రపుచ్చితే వాడు మంచివాడిగా తయారవుతాడు. కానీ ఈ పిచ్చి పిచ్చి పాటలన్నీ పాడి అవన్నీ పెట్టి వాళ్ళ ముందు వాటితోటి నిద్రపుచ్చి తర్వాత వాడు ఏమవుతాడు? అదే అవుతాడు. ఏమవ్వాలో అదే అవుతాడు. కొత్తగా చెప్పడం ఎందుకు, నాకంటే మీకు బాగా తెలుసు. కాబట్టి భగవంతుడి కోసం కర్మలు చెయ్యి అని చెప్పడంలో ఇక్కడ ఏంటంటే నువ్వు చేసే కర్మల యొక్క ఫలితాల్ని భగవంతుడికి అర్పించి చెయ్యి. కాబట్టి ఇప్పుడు మనం 4 శ్లోకాలు చదివామండి. 4 శ్లోకాల్లో 3 శ్లోకాల్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఫస్ట్ ధ్యానం చేయగలిగితే చెయ్యి. నెంబర్ 1. ఒకసారి వెనక్కి వెళ్ళి అర్థం చేసుకుంటూ వద్దాం. ధ్యానం చేయగలిగితే చెయ్యి. ఒకవేళ ధ్యానంలో నీ మనసు లగ్నం కాలేదా, ధ్యానంలో నిలబెట్టడం కోసం అని చెప్పి అభ్యాసం చేయి, ప్రాక్టీస్ చేయి, తప్పులేదు. ప్రాక్టీస్ చేయటం కూడా నీకు చేత కాలేదా, భగవత్ సంబంధమైనటువంటి కర్మలను ఆచరించు. పూజ పునస్కారాలు వ్రతాలు నోములు నువ్వు ఇష్టం ఏం చేస్తావో అవన్నీ చెయ్యి. ఇటువంటివన్నీ చేసుకో, తీర్థయాత్రలు చేసుకో, ఇవన్నీ చక్కగా చేసుకో. అది కూడా నీ వల్ల కాలేదా, కొత్తగా నీకు చేయాల్సిందేం లేదయ్యా. నువ్వు చేసేటటువంటి కర్మలే, నీకోసం నువ్వు చేసుకునేటటువంటి కర్మలే, వాటి ఫలితాల్ని భగవంతుడికి అర్పించి చెయ్యి. ఇంతకు మించి ఆప్షన్ ఎవరిస్తారండి మనకి? ఇంతకు మించి అవకాశం ఎవరిస్తారు? శ్రీకృష్ణ పరమాత్మ చక్కటి అవకాశం ఇచ్చాడు. చూడండి ఎంత చక్కటి అవకాశం ఇది. కాబట్టి ఏదో ఒక రకంగా అన్ని రకాలుగా మనని తిప్పి తిప్పి తీసుకొని వచ్చి భగవంతుడి దగ్గరికే తీసుకొని వస్తున్నారు. తీసుకొని వచ్చి తర్వాత ఒక క్రైటీరియా మన ముందు ఉంచుతున్నారనమాట. 12వ శ్లోకం చదువుదాం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరం శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరం. చాకి కింద ఒత్తుంది చూడండి, ఒత్తు కింద కూడా మళ్ళా పొక్కిలి ఉంది, అది కూడా మహాప్రాణం. త్యాగాచ్ఛాంతి ఛాంతి శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరం. ఒక్కసారి ఈ ఒక్క శ్లోకం అందరూ కలిపి చెప్పండి. అభ్యాసాత్ జ్ఞానం హి శ్రేయ. అభ్యాసం కంటేనటండి జ్ఞానం చాలా గొప్పది. శ్రేయ, శ్రేయ అంటే ఏంటి? శ్రేయస్సుని కలిగించేటటువంటిది, నా యొక్క మంచిని కోరేటటువంటిది. 2 మార్గాలు ఉంటాయండి వేదాంతంలో. ఒకటి శ్రేయో మార్గము, రెండోది ప్రేయో మార్గము. ప్రేయో మార్గము అంటే ఏంటంటే ఈ 2 మార్గాలు ఏంటంటేనండి ఆనందం పొందడానికి మార్గాలు అన్నమాట. మానవుడికి కావాల్సింది ఆనందం, నువ్వు ఎలాగన్నా పొందు. ప్రేయో మార్గం అంటే ఏంటి? పేరుకు తగ్గట్టుగా ప్రియంగా ఉంటుంది. ప్రాపంచికమైనటువంటివన్నీ, ఇప్పుడు ఆనందం కావాలి, సినిమాకి వెళ్తే ఏమొస్తుంది? ఆనందం వస్తుంది.
తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళామనుకోండి, ఆనందం వస్తుంది. ఇష్టమైంది తిన్నామనుకోండి, ఆనందం వస్తుంది. ఇష్టమైంది తాగామనుకోండి, ఆనందం వస్తుంది. కాబట్టి నాకు ఇష్టమైనటువంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు నాకు కలిగేటటువంటిది ఆనందమే కదా. కాకపోతే ఆనందం ఎలా ఉంటుంది? అది ఎంతసేపు ఉంటుంది ఆనందం? సినిమాకి వెళ్ళే ఆనందం వచ్చింది, ఎంతసేపు ఉంటుంది ఆనందం? ఓ 2 గంటలు 3 గంటలు ఉంటుంది కదా. కాఫీ తాగితే ఆనందం ఎంతసేపు ఉంటుంది ఆనందం? ఆ కాఫీ తాగినంతసేపు ఉంటుంది, తర్వాత పోతుంది అది. ఐస్ క్రీమ్ తింటే ఆనందం, ఐస్ క్రీమ్ తిన్నంతసేపు ఉంటుంది, తర్వాత పోతుంది అది. ఇదంతా ఏంటి? ప్రేయో మార్గము అన్నారు. శ్రేయో మార్గము అంటే ఏంటి? ఏ ఆనందం అయితే శాశ్వతంగా ఉంటుందో, ఏ ఆనందం ఒకసారి వచ్చిన తర్వాత శాశ్వతంగా ఉంటుందో, కష్టసాధ్యమైనటువంటిదో, ఇవన్నీ కూడా లౌకికమైనటువంటి ఆనందాలు పొందడం చాలా ఈజీ. డబ్బులు పెడితే వస్తాయి, కష్టపడితే వస్తాయి. కానీ శ్రేయో మార్గంలో పొందేటటువంటి ఆనందం, శాశ్వతమైనటువంటి ఆనందం ఏదైతే ఉందో అది పరమాత్మ సంబంధమైనటువంటి ఆనందం, ఆత్మజ్ఞానం వల్ల కలిగేటటువంటి ఆనందం. ఆ ఆనందం పూర్తిగా సాధన చేస్తే తప్ప, మనసు లగ్నమైతే తప్ప ఆనందం లభించడం కష్టం. అందుకని అయినప్పటికీ కూడా అది ఎలాంటిదట? శ్రేయస్సును కోరేటటువంటిది, శ్రేయోదాయకమైనటువంటిది అది అని చెప్తూ ఇక్కడ ఏమన్నారు? శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్. అభ్యాసం కంటే కూడా జ్ఞానం హి శ్రేయ. కాబట్టి మనం ఎంత ప్రాక్టీస్ చేసామనేటువంటిది ముఖ్యం కాదండి, ఎంత జ్ఞానం కలిగిందనేటువంటిది ముఖ్యం. ఎంతసేపు కూర్చున్నాం భగవంతుడి దగ్గర, ఎంతసేపు పూజలు చేశాం, ఇవన్నీ కాదు ముఖ్యం. కలగాల్సినటువంటి ఆత్మజ్ఞానం కలిగిందా లేదా, అది ముఖ్యమైనటువంటిది. జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే. జ్ఞానం కంటే కూడా గొప్పదైనటువంటిది ఏమిటట? ధ్యానం. కాబట్టి ధ్యానం చేయ. ధ్యానాత్ కర్మఫల త్యాగ. ధ్యానం కంటే కూడా ఏది గొప్పదని చెప్తున్నారు ఇక్కడ, వెనక నుంచి ముందుకు వస్తున్నారు. ధ్యానం కంటే ఏది గొప్పది? కర్మఫల త్యాగం. నువ్వు చేసేటటువంటి కర్మల యొక్క ఫలాలన్నీ కూడా త్యాగం చేయటం. త్యాగాత్ అనంతరం, త్యాగం చేసిన తర్వాత నీకు లభించేటటువంటిది ఏంటి? శాంతి. కాబట్టి మానవుడు ఫైనల్గా కోరుకునేటటువంటిది ఏంటంటేనండి, మోక్షం వస్తుందా రాదా అనేది పక్కన పెట్టేస్తే శాంతి అనేటువంటిది ఇంపార్టెంట్ అండి జీవితంలో. ఎందుకనంటే మనసు నిరంతరం అలజడిగా ఉంటే, బుద్ధి నిరంతరం అలజడులతో నిండిపోతే జీవితంలో ఏం సాధించినట్టండి? ఎప్పుడు ఏడుస్తూ, ఎప్పుడు దుఃఖాల్లో ఉంటూ, ఎప్పుడు బాధలు పడుతూ, అది ఏం జీవితం అది? ఎవరినన్నా అడగండి, ఏంటోనండి ఏమీ లేదండి, అంత కన్ఫ్యూజన్ అండి, అంత అశాంతి అండి. ఇప్పుడు చూడండి, బయట ప్రపంచము అలాగే ఉంది, మన లోపల అలాగే ఉంది. మన లోపల అశాంతి. ఎందుకని? మన కోరికలు తీరట్లేదనో, లేకపోతే అనుకున్నవి జరగట్లేదనో మన లోపల అశాంతి. పోనీ బయట ప్రపంచం చూద్దామా? ఎక్కడ చూసినా యుద్ధాలు, గొడవలు, ఎలక్షన్స్, ఇవే గొడవలు. బయట ప్రపంచంలో ఉండాల్సిన అశాంతి అక్కడ ఉంది, లోపల ఉండేటటువంటి అశాంతి ఇక్కడ ఉంది. మానవుడు ఫైనల్గా ఏం కోరుకుంటాడు? శాంతి. శాంతి. కొంతమంది ఉంటారండి, శాంతంగా అంతా ఉంటే అడిగి పొద్దుపోదు, అడిగి పొద్దుపోదండి. వాడు ఏదో ఒకటి కెలికి మొత్తానికి అశాంతి సృష్టిస్తాడు. వాడికంటే ఘోరమైనటువంటి వాడు ఇంకోటి ఉన్నాడు. వాడికి అంత శాంతంగా ఉందనుకోండి, వాడి కడుపు మంట, ఏదో ఒక రకంగా అశాంతిని క్రియేట్ చేస్తాడు వాడు. ఏదో ఒకటి కలబెట్టేస్తాడు, ఎవరికో ఒకరికి గొడవలు పెట్టేస్తాడు వాడు. ఏదో ఒకటి గట్టిగా అనుకున్నటువంటి మాటలు అనేస్తాడు, తగులు పెట్టుకుని. ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, అది పక్కన పెట్టండి. మొత్తానికి శాంతంగా ఉండాలి. ఎలా ఉంటాడంటే మనిషి, పక్కన వాడు అశాంతంగా ఉన్నాడు అనుకోండి, పక్కన వాడు ఎవడన్నా బాగా అశాంతితో ఉన్నాడు అనుకోండి, వీడు శాంతంగా ఉంటాడు. అమ్మయ్య, అవతల వాడు నాశనం అయిపోతూ ఉంటే అబ్బా ఆనందమే ఆనందం. ఇదేమి శాంతం ఇది? అవతల వాడు చావు, అవతల వాడి నాశనం కోరుకుని నేను శాంతంగా ఉండడం అంటే అది నిజమైనటువంటి శాంతి అండి? ఇక్కడ చెప్తున్నటువంటిది అది కాదు శాంతి. అన్ని కర్మఫలాల్ని భగవంతుడికి సమర్పించిన తర్వాత నా లోపల సంస్కార క్షయం అనేటువంటిది జరిగినప్పుడు, వాసనలన్నీ కూడా క్షయమైపోయినప్పుడు, గుణరహిత స్థితిలో ఉన్నప్పుడు, త్రిగుణాలని అధిగమించినటువంటి స్థితిలో ఉన్నప్పుడు, అప్పుడు నాకు లభించేటటువంటి శాంతి ఏదైతే ఉందో, కోరికలు లేనటువంటి శాంతి ఏదైతే ఉందో, అది నిజమైనటువంటి శాంతి. ఎక్కడైతే కోరిక అనేటువంటిది ఉంటుందో అక్కడ అలజడి ఉంటుంది. కోరికలు అనేటువంటివి లేనటువంటి రోజున నా మనసులో, నా హృదయంలో శాంతి అనేటువంటిది నిక్షిప్తమై ఉంటుంది. ఆ శాంతిని పొందమని చెప్తున్నారు.
త్యాగాఛాంతిరనంతరం, త్యాగం అనేటువంటి చేసిన తర్వాత, త్యాగం అంటే ఇక్కడ ఏంటి? సర్వకర్మఫల త్యాగం. అన్ని కర్మఫలాల్ని త్యాగం చేసిన తర్వాత అప్పుడు నాకు శాంతి లభిస్తుంది. అప్పటిదాకా ఏం చేస్తావు? ప్రపంచంలో కొట్టుమిట్టాడుతూ ఉంటావు, ప్రపంచంలో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటావు, అంతే. జీవితాంతం ఇదే బతుకు మనకి. ఎవరో రాజుగారు వాళ్ళ కూతురికి ఒక డైమండ్ నెక్లెస్ చేయించాడు ఆయన. చిన్న పాప, ఆ పాప ఒకరోజు ఆ పాప అది వేసుకుని ఆ తోటలో ఎక్కడో ఆడుకుంటోంది. ఆడుకుంటుంటే అది కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత చాలా కాస్ట్లీ అది. దాని గురించి వెతుకుతున్నారు అందరూ, వెతకమని చెప్పాడు, అందరూ వెతుకుతున్నారు, ఎంతకి దొరకట్లే అది. సరే, రాజ్యంలో చాటింపు వేయించాడు అనమాట. ఏంటంటే చాటింపు, ఇలా పాపది డైమండ్ నెక్లెస్ పోయింది, ఎవరైనా సరే తెచ్చి ఆ డైమండ్ నెక్లెస్ని కనుక నాకు ఇస్తే 50,000 రూపాయలు నేను ఇస్తాను, 50,000 వరహాలు ఇస్తానన్నాడు ఆయన. 50,000 వరహాలు. ఆ రోజుల్లో ఐ థింక్ వరహ అంటే 4 రూపాయలు అనుకుంటా. 50,000 వరహాలు ఇస్తాను. ఇక్కడ అందరూ వెతకడం మొదలుపెట్టారు, ఎవరికన్నా దొరుకుతుందేమో అని. ఎవరికి దొరకట్లే అది. వెతికి 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 అందరూ వదిలేశారు. అదేమైందంటే, ఆ రాజుగారు ఆస్థానంలో పనిచేసేటటువంటి ఒక ఎంప్లాయ్, ఆయన ఒక కాలువ గట్టున వెళ్తున్నాడు నడుచుకుంటూ. అది యాక్చువల్గా ఏంటంటే మురికి కాలువ, ఒక పెద్ద సైజు మురికి కాలువ అనమాట. ఆ రాజ్యంలో అంతా చెత్తంతా మొత్తం ఆ కాలువలోనే ప్రవహిస్తూ ఉంటుంది. అటువంటి కాలువ అనమాట అది. ఆ కాలువ పక్కన నడుస్తున్నాడు. నడుస్తూ ఉంటే అతనికి ఆ కాలువలో ఆ డైమండ్ నెక్లెస్ కనిపించింది. ఆ కాలువలో కనిపించింది అది. అది ఒక మురుగు కాలువ. ఏం చేశాడంటే నెమ్మదిగా చేయి పెడదామని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ చాలా ఘోరమైనటువంటి మురుగు కాలువ అది. మొత్తానికి అటు ఇటు చూశాడు, ఎవరూ లేరు. ఆ డైమండ్ నెక్లెస్ పట్టుకుందామని టక్మని చేయి పెట్టాడు, దొరకలా, అది చేతికి దొరకట్లా. మళ్ళీ వచ్చేసాడు, చెయ్యి అంతా మురికి మురికి అయిపోయింది. చూస్తే మళ్ళీ అక్కడే ఉంది అది. ఇదేంటని చెప్పి ఈసారి లాభం లేదని కొంచెం చెయ్యి ఇట్లా ఇట్లా అనుకుని మొత్తానికి చెయ్యి అంతా పెట్టాడు, అయినా కానీ దొరకట్లా. లాభం లేదు, చూద్దాం అనుకొని నెమ్మదిగా దాంట్లోకి దిగాడు. మొత్తం ఒంటికి పట్టించుకున్నాడు, అంతా ఆ కొంపంతా పట్టించుకున్నాడు ఒంటికి. మళ్ళా చూశాడు, మళ్ళా దొరకలా. వచ్చి గట్టు మీద నించున్నాడు. ఈ లోపల అటువైపు నుంచి ఒక సన్యాసి పోతున్నాడు. ఆయన చూశాడు, చూసి ఏమిటి ఆ మురుగ్గలో దిగుతున్నావు, పైకి లేచావు, ఏం కర్మ నీకు ఇది, ఎందుకు దాంట్లోకి వెళ్తున్నావు అంటే చెప్పలా వీడు. ఎందుకు చెప్పలేదు? ఆడ ఎత్తుకెళ్ళిపోతాడేమో అని భయం, ఆ సన్యాసి ఏమైనా ఎత్తుకెళ్ళిపోతాడేమో అనగానే భయం అనమాట. అంటే అబ్బాయి ఏం లేదు ఏం లేదు పడిపోయాను అంతే అన్నాడు. కాదు కాదు, నిజం చెప్పు, మొత్తానికి ఏదో ఏదో చేస్తున్నావు నువ్వు, నేను చూస్తున్నా ఇందాక నుంచి నిన్ను, మొత్తానికి ఇంకా లాభం లేదు, దొరికిపోయాను అనుకుని నువ్వు ఎవరితో చెప్పనంటే చెప్తానన్నాడు. సర్లే ఎవరితో చెప్పని చెప్పు అన్నాడు. ఏం లేదు, ఇట్లా రాజుగారి నగపోయింది, వాళ్ళ కూతురిది, దాని గురించి అందరూ ఎదుగుతున్నారు, అది దొరికింది కనుక ఎవరికైనా ఇస్తే తీసుకొచ్చి ఇస్తే 50,000 వరహాలు ఇస్తారట రాజుగారు, అందుకని ఇందాక నుంచి పట్టుకుందామని ట్రై చేస్తున్నాను, అదిగో అక్కడే ఉంది అని చూశాడు. ఆ సన్యాసి కూడా చూశాడు, అక్కడే ఉంది అది, ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను పట్టుకుందామని. అది నీళ్ళలోకి దిగి పట్టుకుందామని చూసినా దొరకట్లేదు నాకు అది అంటే. అప్పుడు ఆ సన్యాసి చెప్పాడు అనమాట, అరే పిచ్చోడా, ఒక్కసారి తలెత్తి పైకి చూడరా అన్నాడు. పైన చెట్టు కొమ్మకి వేలాడుతోంది అది. వీడు కింద చూస్తోంది ఏంటంటే దాని నీడ, వాడు కింద చూస్తుంది దాని నీడ. ఆ నీడను చూసి పట్టుకుందాం అంటాడు వాడు. ఆ నీడను పట్టుకుంటే ఏమన్నా దొరుకుతుందా అండి? దొరుకుతుందా? ఎప్పటికన్నా దొరుకుతుందా? వాడు ఎన్ని ప్రయత్నాలు, లోపల ఈత కొట్టినా దొరకదు అది. ఆ మురికి కాలువలో దిగి ఈత కొట్టినా దొరకదు అది. ఆ పైన చెట్టు కొమ్మకి వేలాడుతుంది, పోయి తీసుకోపో, నాకేం అక్కర్లేదు, నువ్వే తీసుకోన్నాడు ఆయన. ఎప్పుడన్నా తలెత్తి భగవంతుడి వైపు చూస్తే కదండి మనం.
ఎంతసేపు ఈ ప్రపంచంలో కూర్చుని అక్కడ ఇక్కడ వెతుక్కుంటూ ఓ బొచ్చొకటి పట్టుకొని ఆ సినిమా థియేటర్లకు వెళ్ళి నాకు ఆనందం ఇయ్యి, ఇక్కడికి వెళ్ళి నాకు ఆనందం ఇయ్యి, అది తిని నాకు ఆనందం ఇయ్యి, మన జీవితాంతం బొచ్చ పట్టుకొని అడుక్కోవడమే సరిపోయింది. ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఆనందమి, నాకు ఆనందమి, నాకు ఆనందమి, నాకు శాంతి కావాలి, ఏదో దొరికితే నాకు శాంతి వస్తుంది అనేటువంటి ఒక భ్రమ, ఏదో వస్తే నాకు శాంతి వస్తుందని. ఒకటే గుర్తుపెట్టుకోండి, అన్నీ పోతే దొరికేది శాంతి. మీరు ఏ ఒక్కటి పట్టుకున్నా అశాంతే. మీరు ఏవేవైతే పట్టుకున్నామని అనుకున్నారో అంతా వదిలేసుకుంటే మిగిలేటటువంటిది శాంతి. దీనికి ప్రతీకగానే మనకి ఏం చెప్పారు, అరే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి గుండు గీయించుకుని రారా అని చెప్పారు. ఎందుకని? గుండు గీయించుకోవటం అంటే ఏంటి? నా కోరికలన్నీ వదిలించుకున్నాను దేవా, నీకు సమర్పించాను, నీకు శరణాగతితో ఉన్నానని చెప్పడం కోసమని గుండు గీయించుకోమన్నారు. మనం ఏం చేస్తాం? కోరిక తీరిన తర్వాత ఇస్తాం, అక్కడ కూడా మళ్ళా కోరికలే, మళ్ళా అశాంతి, మళ్ళా జుట్టు పెరుగుతుంది, మళ్ళా కొత్త కోరికలు, మళ్ళా అశాంతి. ఇలాగ మన జీవితాంతం జీవితాంతం అంటే సరిపోదండి, జన్మలు జన్మలు, జన్మలు జన్మలు, జన్మలు జన్మలు, జన్మలు జన్మలు ఈ ప్రపంచంలోనే ఏదో వెతుక్కుందామని ప్రయత్నం చేస్తాం, ఏమీ దొరకదు ఇక్కడ. ఎంత ప్రయత్నం చేసినా ప్రేయస్సే కానీ శ్రేయస్సు అనేటువంటి దొరకదు ఇక్కడ. నీకు శ్రేయస్సు కావాలి అంటే భగవంతుడి వైపు తలెత్తి చూడు. ఇక్కడ కనిపించేటటువంటిది అంతా కూడా నువ్వు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, ఈ కథలో రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి, నీ యొక్క దృష్టి ఉన్నతమైనటువంటిదై ఉండాలి, ఎప్పుడు కూడా ఉత్తమమైనటువంటిదై ఉండాలి, ఉన్నతమైనటువంటిదై ఉండాలి, అది ఒకటి. అప్పుడు నీకు పరమాత్మ యొక్క దృష్టి, పరమాత్మ యొక్క దర్శనం నీకు కలుగుతుంది, నెంబర్ 1. రెండోది ఏంటంటే, ఆ పరమాత్మ యొక్క రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో అది మురికాలంలో కనిపిస్తుంది. కాబట్టి ప్రపంచంలో నేను పొందేటటువంటి ఆనందం అంతా కూడా ఎవరి నుంచి వస్తున్నటువంటి ఆనందం? అది ఆ భగవంతుడి యొక్క, పరమాత్మ యొక్క ఆనంద చైతన్య స్వరూపం యొక్క రిఫ్లెక్షనే ఇదంతా. నువ్వు పొందేటటువంటి ఆనందాలన్నీ కూడా ఆయన యొక్క రిఫ్లెక్షన్ ద్వారా వస్తున్నటువంటివే. కాబట్టి మనం ఇక్కడ ఇస్తున్నటువంటిది ఏంటంటే, భగవంతుడు మనకి ఇస్తున్నటువంటి ఆప్షన్స్ ఏంటంటే, భక్తి మార్గంలో ఇదంతా చెప్తున్నాడు. ఇప్పుడు మనం చదువుతోంది భక్తి యోగం. ఈ భక్తిలో మనకు ఉండేటటువంటి మన తప్పిదాలు ఏంటి, మనం చెయ్యవలసిందేంటి, మన మార్గం ఎలాగ ఉండాలి, మనం ఏ లక్ష్యాన్ని చేరుకోవాలి, లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత నీకు లభించేటటువంటిది ఏంటి, మొత్తం డీటెయిల్డ్గా ఇచ్చేసాడు ఆయన. ఏం చేస్తే ఏం దొరుకుతుంది అనేటువంటిది, ఫైనల్గా లభించేటటువంటిది త్యాగాత్ శాంతి అనంతరం. కావలసినటువంటిది నీ లక్ష్యం శాంతి, పరమమైనటువంటి శాంతి, అదే మోక్షస్థితి అనేటువంటిది ఇక్కడ చెప్పారు. మనకి దాదాపుగా టైం అయిపోయింది. ఈరోజు